హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న ఈ సంప్రోక్షణ దీక్షకి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దానికి ఏదో సంబంధం ఉంది అనే కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. దీనిపైన మీ అభిప్రాయం? ఏమైనా సంబంధం ఉందా? ఎందుకమ్మా అలాగా దుమ్మెత్తి పోస్తారు వైసీపీ వాళ్ళు? ఆయన ఏదో కొంచెం ఆవేశం. అంటే మీరు వైసీపీ వాళ్ళే చేశారని ఎలా చెప్తున్నారు? అంటే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ పత్తితా అని. అంతకంటే అంటే వాళ్ళ స్టాండర్డ్ బట్టి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ విజ్ఞత అంతే, వాళ్ళ భాషా పరిజ్ఞానం అంతే ఉంది. అలాగే బూతులు మాట్లాడతారు, ఎన్నైనా మాట్లాడతారు. సాగిపోయింది 5 సంవత్సరాల పాటు, ఇప్పుడు సాగనివ్వద్దు అని నేను చెప్తున్నాను ఒక అనుభవస్తుడిగా. అది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎంపిక కాబడినటువంటి నాయకులు అంత బండబూతులు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? మీరు నాతో వాదిస్తున్నారు, దాంట్లో బూతులు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? మీ తాలూకు తెలివితేటలు బట్టి మంచి స్టాండర్డ్స్ ని, మంచి విలువల్ని అడ్డం పెట్టుకొని ఆ విలువల్ని మీరు నా ప్రదర్శించాలి. నేను దానికి తగిన సమాధానం చెప్పాలి. బూతులు మాట్లాడితే సమాధానాలు రావు, అది గ్రహించాలి. ఏ రాజకీయ నాయకుడైనా బూతులు మాట్లాడితే మీ తాలూకు వ్యక్తిత్వం, మీ తాలూకు విజ్ఞత బయటపడుతుంది. కానీ అంటే మీరు బూతుల్లోనే పుట్టి బూతుల్లోనే పెరిగారా అనేది ఒక ప్రశ్న. ఎవరైనా బూతులు మాట్లాడితే ఆ నాయకుడికి, ఇక్కడ వైసీపీ అని కాదు, ఎవరైనా సరే ఏ నాయకుడైనంతే. ఇక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం తొందరపాటు పడినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇష్యూ ఒక డెలికేట్ ఇష్యూ అండి. ఇది ఒక హిందువులు మనోభావాలు అన్నది మనం వెంకటేశ్వర స్వామిని గోప్యంగా ఉంచాలి. నిజంగా చెప్తున్నాను, లడ్డూని గోప్యంగా ఉంచాలి. ఇప్పుడు మీరు ఎంత ప్యూరిఫైడ్గా తీర్పు వచ్చేటప్పుడు కూడా లడ్డు తిన్నప్పుడు అది గుర్తొస్తుంది, పందికొవ్వు. లడ్డు చూసేసరికి ఇంకేదో కొవ్వు గుర్తొస్తుంది. ఇంతకు ముందు భక్తి పూర్వకంగా తినే ఆ ఫీలింగ్ ఏదైతే ఉండేదో ఇప్పుడు ఇక పైన ఉండకపోవచ్చు. అదే లడ్డుని కళ్ళకద్దుకున్నారు, ఇప్పుడు లడ్డు ఇలా విప్పి చూస్తున్నారు. అంటే ఇది కొంచెం అంటే తొందరపాటు అందరికీ ఉంది. వీళ్ళు ఒక అవకాశం ఇచ్చారు, తెలుగుదేశం వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని పదింతలు చేశారు వైసీపీ వాళ్ళు. కానీ దేవుడు తాలూకు అది పవిత్రమైన ప్రసాదంతో ఇద్దరు ఆడుకున్నారని నాకు అనిపించింది. కానీ ఇక్కడ దీక్షకిను సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధం ఏంటంటారు? దీక్షకి సుప్రీంకోర్టు తీర్పుకి కాదు. మరి నువ్వు పూర్తి దీక్ష చేస్తున్నావు అంటే నీ దైవశక్తి ఉండాలి కదా. నీ ఏ దైవశక్తి లేదు. మా జగన్మోహన్ రెడ్డికి దైవశక్తి ఉండబట్టి వెంకటేశ్వరుడు స్వామి ఈ విధమైన శిక్ష వేశాడు అని చెప్తున్నారు వాళ్ళు. అది దేశకి దానికి సంబంధం ఏంటంటే, నువ్వు పుర్రు దండాలు పెట్టి మెట్లు కడిగి ఏం చేసినప్పుడు కూడా ఇది హంబకరా జనం కోసం చేస్తున్నావు. మా పవిత్రత అంటే మా జగన్మోహన్ రెడ్డి పిలిస్తే పరిగాడు అక్కడ అని చెప్తున్నారు. సత్యమేవ జైతే అంటున్నారు వాళ్ళు, బోట్లు పెట్టుకుంటున్నారు సత్యమేవ జైతే అని. మరి గొడ్డలి పోట్లు ఏమిటో తెలియదు, కత్తులు ఏమిటో, తలలు తెగిపోవడాలు ఏంటో తెలియదు, చేతులు కాల్చేయడాలు ఏంటో, నరికేయడాలు ఏంటో తెలియదు. అంటే కలియుగంలో తప్పు అంటే తెలియదు వాడికి. వెంకటేశ్వర స్వామి ఎన్ని చూడలేదు, ఒక్క ఆయన ముఖం చూసి ఇచ్చేసాడంతే అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన వీడియోలు చూస్తారు, తప్పకుండా చూస్తారని నమ్మకం ఉంది. మన ప్రతి వీడియో చూస్తారు. ఈ మధ్యనే ఎవరు పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానం అనుకుని నా మీద కేసు కూడా పెట్టారు. చెప్పారు అంటే దాన్ని బట్టి నాకు తెలిసిందంటే ప్రతి వీడియో చూస్తారని తెలిసింది. తర్వాత వాడు ఎక్కడో మనం చెప్పామాట, సంబంధిత పిఆర్ఓ పట్టుకున్నట్టయితే, ఇదేంటయ్యా నేను 3 సంవత్సరాల బట్టి మంచివాడని ఆయన్ని సపోర్ట్ చేస్తుంటే నా మీద మంగళగిరిలో కేసు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళే చెప్పారు, సార్ మీకు తెలుసు సార్, మీ వీడియోలు తెలుసు సార్, మీరు ఏ కంగారు పడదు చెప్పనుకోండి. విషయం ఏంటంటే మన వీడియోలు చూస్తారని చెప్పడం. ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనం మిమ్మల్ని పూర్తిగా నమ్మేశారు, 100కి 100 పాలు నమ్మేశారు. ఒక పిలిపిస్తే భార్య బిడ్డలు వదిలేసి, పని వదిలేసి, భోజనాలు చేయకుండా, మంచినీళ్ళు తాగకుండా, పక్కోనేమో 10 రూపాయలు అడిగి టీ తాగి రొట్టె ముంచుకొని మీ వెనక తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇది సత్యం. నమ్మేశారు. ఆ నమ్మేసే వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు? ముందు ఫస్ట్ మీ తాలూకు బాధ్యత ఏమిటంటే, మెగా డిఎస్సీ అని ఆయన చెప్పాడు కదా, మీరు కూడా అదే
ఆ దిశగా పయనించి ముందు అన్ఎంప్లాయ్మెంట్ ని సాల్వ్ చేయాలి. ఒకటి. రెండు, మీ పార్టీలో అత్య కష్టాలు పడినటువంటి జన సైనికులు, వీర వనితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంఫర్టబుల్ పొజిషన్ లో పెట్టాలి. కొంతమందికి రాజకీయాలంటే పెద్ద పిచ్చి, అలాంటి వాళ్ళని కార్యకర్తగా ఉంచితే ఎలాగవుద్ది? రాజకీయాలంటే పిచ్చి ఉన్న వాళ్ళని ఏదో నామినేటెడ్ పోస్టుల్లో వేయాలి. ఇవన్నీ జరుగుతున్నాయా లేవా మీరే ఆలోచించుకోండి. ముఖ్యంగా పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తా ఉన్నాడు. పనులు మొదలయ్యా ఆలోచించండి. రవాణా సదుపాయాల కోసం రోడ్లు బాగుండాలి. జగన్మోహన్ రెడ్డి శక్తి వంచన లేకుండా రోడ్లన్నింటినీ కూడా కొల్లబుడి చేశాడు. గతగల రోడ్లు ఏ బస్సు ఎక్కడ పడుతుందో, ఏ లారీ ఎక్కడ పడుతుందో తెలియదు. మరి రోడ్లు వేస్తా ఉన్నారు కదా, ముందు రోడ్లు వేయండి. మీరు అప్పుడు చెప్పారు కదా. అలాగే ఉప్పాడ ఉంది, మెరీనా బీచ్ లో తయారు చేస్తా అన్నావు. ముందు ఇల్లు చక్కదిద్దుకో, ముందు అంతే కదమ్మా. మన ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత అప్పుడు వీధిలోకి వచ్చి వీధిని చక్కబెట్టుకో. గ్రామ స్వరాజ్యం అంటే అర్థం అదే. గ్రామాన్ని చక్కబెట్టుకొని గ్రామ స్వరాజ్యం వచ్చినట్టయితే దేశానికి వెళ్ళాము. కానీ ఆ రోజుల్లో గాంధీ, నెహ్రూలు వినిపించిన మాటలు అవి. వాళ్ళు వినిపించి ఏం చేశారు? పంచవర్ష ప్రణాళికలు పెట్టారు నెహ్రూ గారు. ఎలాగుండేదండి నెహ్రూ గారి జయంతి నవంబర్ 14 వచ్చిందంటే పంచవర్ష ప్రణాళికలు, నెహ్రూ బర్త్డే, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలు అది బాగా పోటీ చేయడం ఎంత అద్భుతంగా ఉండేదో. అవన్నీ పోయినాయి, కనుమరుగైపోయి. మళ్ళీ అవన్నీ నీకు గుర్తున్నాయేమో. మరి ఇలాగ పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకున్నాం అనుకుంటున్నాం. వాటికి ₹1,00,000 ఇచ్చి చేతులు కడుక్కోవడం కాదు, అక్కడ పనులు చేయించండి. ఏ పనులు చేశారో జనాలు చెప్పండి. పిఠాపురాలు బాగు చేయండి, రోడ్లు బాగు చేయండి, నిరుద్యోగ యువతను బాగు చేయండి. మీ తాలూకు ఫ్రెండ్సే చాలా మంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు కదా, ఇక్కడ పరిశ్రమలు పెడతా అన్నారు కదా. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అంతా నీ వెనకే ఉన్నారు కదా, వాళ్ళ కోసం పరిశ్రమలు పెట్టాలి కదా. అది మీరు చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, పరిశ్రమలు పెట్టారు, పుష్కలంగా అందరూ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇవన్నీ మర్చిపోయి దీక్ష అంటే అది మీరు మిస్గైడ్ అయ్యారనే నా ఉద్దేశం. దీక్ష అన్నది వస్త్రాలు కట్టుకొని గుళ్ళు గోపురాలు తిరిగితే వస్తుందని భ్రమ తప్ప రాదమ్మా. దీక్ష ఎక్కడ ఉండాలంటే గుండెల్లో దీక్ష ఉండాలి. అర్థమైందా? ఏదైనప్పటికైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ అన్నా ఇలా లడ్డు వివాదం కాదు, ఇలాంటివి రాను రోజుల్లో ఇలాంటివి మరికొన్ని వస్తూ ఉంటాయి. వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి నెలలు రోజులు తరబడి వేస్ట్ చేసే కన్నా వాళ్ళు ఇచ్చిన మాట ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా ప్రజల్లో వీళ్ళ మీద కూడా వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత రావడం ఒకంతైతే, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ రోజు 13 రోజులతో సరిపోయింది. రేపు ఎవరో చెప్తారు, ఏ మహా ఒక పేద బాబా వచ్చి చెప్పాడు, ఒక మండల రోజులు చేసినట్టయితే నీకు మొత్తం రామరాజ్యం వచ్చేస్తా అని చెప్తాడు. నమ్ముతావా? నేనైతే నమ్మను. మండలం రోజులు అంటే 40 రోజులు. అర్థమైందా? 40 రోజులు అంటే ఎంత కనుమరుగైపోతావు నువ్వు అసలు. అందువల్ల ఇటువంటి దీక్షలు మనసులో ఉండాలి. నువ్వు దీక్ష చేయకుండా నమ్మారు కదా, నువ్వు గొప్పవాడు అని ప్రత్యేకించి నమ్మకం అవసరం లేదు. ఎన్నో నిద్ర లేని రాత్రులు, కొన్ని రోజుల, కొన్ని నెలల కష్టం. ఆయన ఈ పొజిషన్ లో ఉన్నారంటే ఎంతో నమ్మకంతో ప్రజలు నిలబెట్టారు. ఆ నమ్మకాన్ని తీసుకురావడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. బట్ నమ్మకం పోగొట్టుకోవడానికి ఇలాంటి ఆవేశ పనులు ఏమైనా చేస్తే డిస్టర్బ్ అవుతారు. ఇట్లాంటి వస్త్రధారణ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏమిటంటే ఎన్టీ రామారావు గారు అంతటి గొప్పవాడు, ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో వివేకానంద డ్రెస్ వేసేవాడు. వేయగానే పాప ఆయనకి ఆసక్తి వివేకానంద లాగా ఉండాలని. ఎన్ని కార్టూన్లు వచ్చాయో తెలుసా? వందలాది కార్టూన్. ప్రతి ఒక్కరికి లోకు అయిపోతాం కదమ్మా. మనంలాగా ఉండాలి. అర్థమైందా? మనం ఎప్పుడు మనంలాగా ఉండాలి. మనం ఏమిటో జనాన్ని తెలియాలి. నీకు నాకు మధ్య బంధం తప్ప ఎన్ని మనకెందుకు? పవన్ కళ్యాణ్ దేవుడు లాంటి మనిషి. పవన్ కళ్యాణ్ ఫోటోలు విరిగా అమ్ముడుపోతున్నాయి. ఓకే, మనకి వేషం ఎందుకు? వేషం అంటారు దీక్ష అంటే. నువ్వు మెట్లు కడిగినా ఏమి కడిగినా సరే ఈ జాబ్ నీది కాదు. అక్కడ నీకు ప్రభుత్వం నీకు ఇచ్చింది. ప్రభుత్వం నీకు పెద్ద
6 శాఖలు ఇచ్చింది, డిప్యూటీ సీఎం పదవిలో కూర్చోబెట్టింది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు కంటే ఒక మెట్టు ఎక్కువనే కూర్చోబెట్టింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాను. కానీ ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ చేసినట్టయితే సమయం చాలా విలువైంది, చూస్తుండగానే అయిపోద్ది. నెల అయిపోయింది కదా మనకి, సెప్టెంబర్ అయిపోయింది కదా, అక్టోబర్ వచ్చేసింది. రేపు గాంధీ గారి జయంతి. గాంధీ గారు ఎవరికి గుర్తులేరు, లాల్ బహదూర్ శాస్త్రి అసలే గుర్తులేడు, ఇద్దరు ఒకరోజే పుట్టారు. అంటే మన విలువల్ని కాపాడుకుందాం అన్నటువంటి మాటలు పవన్ కళ్యాణ్ అన్నాడు గనక అన్నా క్యాంటీన్ బదులుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెడతా అని అంత విలువైన మాట అన్నాడు గనక విలువైన మాటలు నేను చెప్తున్నాను. ఇక మీద పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.